మా మా హ్యాపీ బర్త్డే మా. థ్యాంక్ యూ నాన్న. నీకోసం ఒకటి తెచ్చా, ఏంటో చెప్పు. ఏం తెచ్చావురా? ఇదిగో మా నీకోసం చీర తెచ్చా. ఎక్కడరా నీకు ఈ చీర? మా మొన్న బయట మీ ఇంటిం కదమ్మా, ఆ రోజు ఈ చీర నచ్చిందన్నావు కదమ్మా, అందుకే తీసుకొచ్చినామా. ఏంటి నా కోసమా? కనీసం ఈ చీర 1000 రూపాయలని ఉంటుందిరా, అంత డబ్బులు నీకెక్కడిరా? అమ్మా అది ఏరా మాట్లాడవే, చెప్పు. ఈ చీరని ఎక్కడ దొంగతనం చేసుకోవచ్చు నువ్వు? మా అది కాదమ్మా. చెప్పురా, చెప్పు. నోరు విప్పి మాట్లాడు. మా నేను ఎక్కడ దొంగతనం చేయలేదు మా, నీ కొడుకు అలాంటోడు కాదమ్మా. నోరు మీరా, మళ్ళీ నాకే కథలు చెప్తున్నావా? ఇన్నాళ్ళు నా మొగుడు సరిలేకపోయినా నువ్వు ఉన్నావనే ధైర్యంతో బతుకుతున్నాను రా. నువ్వు ఇలా చేస్తాను అసలు అనుకోలేదురా. ఇంకొక క్షణంగా నా కళ్ళ ముందు ఎదుకోరా. అక్క మీ కొడుకు లేడాక? నా కొడుక? ఎందుకు బాబు? అక్క నీ కొడుకు నా దగ్గర పని చేశాడక్క, డబ్బులు ఇవ్వడానికి వచ్చాక తీసుకోండి. ఏంటి నా కొడుకు నీ దగ్గర పని చేస్తున్నాడా? మీ కొడుకు కొన్ని రోజుల నుంచి మా బట్టల షాపులో పని చేశాడక్క, ఇంకా కొంచెం పంట డబ్బులు ఇవ్వాలక్క మీ కొడుకు, అందుకే వచ్చాక తీసుకోండి. నా కొడుకు నా కోసం కష్టపడి చీర తీసుకొస్తే నేను అనవసరంగా వాడిని తిట్టానే. మీరు చాలా అదృష్టవంతురాలక్క, మీ కొడుకు ఇప్పటి నుంచే చాలా కష్టపడుతున్నాడు అక్క, మంచి స్థాయికి పోతాడక్క. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.